బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ముందుగా ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతికి సంబంధించి అనేక విషయాలు మనతో పాటు మాట్లాడటానికి మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపుడి శివ సుధీర్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. గురుగారు, ముఖ్యంగా మీకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు, ముందుగా భోగి శుభాకాంక్షలు. అట్లానేమ్మా, మీ అందరు కూడాను భోగి భోగభాగ్యాలన్నీ కూడా మీ ఇంట అందరి ఇంట ఉండాలని పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రారంభిద్దాం. గురుగారు, సంక్రాంతి అనే పండగ ఎంత పెద్ద పండగ అనేది మనకు తెలుసు. సంక్రాంతి వచ్చిందంటే చిన్నపిల్లలో ఆ భోగి పళ్ళు వేసుకోవాలన్న ఆతృత ఎంతగానో ఉంటుంది. అసలు భోగి పండగ అసలు మనం ఎందుకు జరుపుకుంటాము ఏంటండి? భోగి అనేటువంటిది భోగము అనేటువంటి పదం నుంచి వచ్చింది నాన్న. భోగము అంటే ఇంటికి ఒంటికి కావలసినటువంటి సకల భోగ భాగ్యాలు ఇచ్చేటువంటిది పండుగ. మనం భోగి పండుగ అంటే ఈ సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. దాన్ని ముందు రోజే భోగి పండుగ చేస్తాం. దీంట్లో భోగి రోజున మొట్టమొదటిగా ప్రొద్దునే మనం చేసేటువంటి పనులు ఏంటి అంటే భోగి మంటలు. అవును, భోగి మంటలు అంటే మనం ఏదో ఇంట్లో పనికిరాని వస్తువులనే తీసుకొచ్చేసి దాంట్లో కాల్చేయడం కాదు. ఓ మాట చెప్పాలంటే, సుస్పష్టంగా చెప్పాలి అంటే మన మనస్సులో ఉండేటువంటి చెడుని కాల్చేటువంటి మంటలే భోగి మంటలు. చెడు ఆలోచనలు, ముఖ్యంగా ఎదుటి వాళ్ళకి కీడు చేయాలని ఇట్లాంటి ఆలోచన, చెడు ఆలోచనలు ఉంటాయి కదా, ఇలాంటివన్నీ కూడా కాల్చిపడేసేదే భోగి మంటలు. ఈ భోగి మంటలు కూడా చాలామంది అనేక రకాలైనటువంటి వస్తువులు తీసుకొచ్చి వేస్తుంటారు, కానీ ఇంట్లో పాత వస్తువులను ఎక్కువగా వేస్తూ ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా భోగి మంటలు కట్టెలు పనికిరాని వస్తువులతో తయారు చేసేటువంటి మంటలు కాదు. మనకి సంక్రాంతి నెల అంటాం, ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. 15వ తారీఖు, మనకి డిసెంబర్ 14-15 తారీఖులో దాదాపుగా ప్రారంభమవుతుంది. ఒక్కో సంవత్సరం తిథి హెచ్చుతగ్గులు బట్టి 16వ తారీఖు ప్రారంభమవుతుంటుంది. ఇది సంక్రాంతితో నెల మొత్తం కంప్లీట్ అవుతుంది. మనకు ధనుర్మాసం అంటే ధనస్సు రాశిలోకి సూర్య భగవానుడు వస్తే దాన్ని ధనుర్మాసం అంటాం. ఈ అంటే ధనుస్సు రాశిలోంచి సంక్రాంతి రోజున ఏ రాశిలోకి వస్తాడు? మకర రాశిలోకి వస్తాడు. కాబట్టి మకర సంక్రాంతి అవుతుంది కదా. ఈ నెల రోజుల పాటు మనం పెడుతున్నటువంటి గొబ్బెమ్మలు పెడతాం, ఆవు పేడతో పెడతాం. ముఖ్యంగా ఇక్కడ వింటర్ సీజన్. ఈ వింటర్ సీజన్లో అనేక రకాలైనటువంటి దోమలు, క్రిములు ఇవన్నీ కూడాను ఇంట్లోకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇంటి ముందు ఎవరైతే ఆవు పేడతో గొబ్బెమ్మలు పెడతారో ఆ క్రిములు, అవన్నీ సూక్ష్మ క్రిములు ఇవన్నీ కూడా లోపలికి రాకుండా అక్కడే ఫిల్టర్ చేస్తాయి అవి. అవునండి, సైంటిఫిక్ రీజన్. ఇవన్నీ కూడా ఏం చేస్తాం, మనం గొబ్బెమ్మలు పెడతాం, తీసుకెళ్ళి మళ్ళీ మరుసటి రోజు ఒక పిడకలా తయారు చేసి పక్కన పెడతాం. ఇవన్నీ తీసుకొచ్చి భోగి మంటలు వేయమని శాస్త్రం. అవును, ఇవన్నీ తీసుకెళ్ళి మొత్తం పక్కన పడేసాం. అసలు గొబ్బెమ్మలు పెట్టేటువంటి వాళ్ళే లేరు. ఇంకా ఇప్పటికీ పల్లెటూర్లలో ఇదే పద్ధతి కొనసాగుతుంది. ముందు పట్టణాల్లో, పల్లెటూర్లలో ఎప్పుడు వాతావరణం బాగానే ఉంటుంది నాన్న. ఇప్పుడు అంటే బాగుపడాల్సిన వాతావరణం ఎక్కడ ఉంది అంటే సిటీ టౌన్స్, వీటిలోనే బాగుపడాలి. ఇవి బాగుపడాలంటే ఏంటి, మనకి ప్రకృతి ఏదైతే ఇచ్చిందో దాని ఆ వరాన్ని మనం తీసుకోవాలి. వరం ఇచ్చిన ప్రకృతి సిద్ధంగా ఉన్న వరాలు ఇవ్వడానికి, తీసుకోవడానికి మనం సిద్ధంగా లేవు. పేడ అది ఎవరు ముట్టుకుంటారు, ఈ రకమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. నిజంగా నాన్న, ఈ వింటర్ సీజన్ కదా, వింటర్ సీజన్ ఏమవుతుంది, ఒళ్ళంతా పగులుతూ ఉంటుంది. అలాగే అనేక రకాలైనటువంటి చర్మ వ్యాధులు గురి అవుతూ ఉంటుంది, స్కిన్ అంతా కూడా. ఈ భోగి మంటల్లో వేసినటువంటి ఆవు పేడ పిడకలు భస్మం ఏదైతే ఉంటుందో అది తెచ్చుకొని పూసుకోండి, స్కిన్ ప్రాబ్లమ్స్ మొత్తం పోతాయి. దానికోసం చేసేటువంటిది భోగి పండుగ, భోగి మంటలు. దీంతోపాటు చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నీళ్ళు తీసుకొచ్చి అక్కడ కాచుకుంటున్నారు. భోగి మంటల మీద కాచుకొని ఇంట్లో తీసుకెళ్ళి ఇది వేసుకుంటున్నారు. అది చలి కోసం, చలి కాచుకోవడం కోసము, నీళ్లు కాచుకోవడం కోసం వేసేటువంటి మంటలు కాదు. భోగాన్ని తెచ్చేటువంటి మంటలు, రోగాన్ని నయం చేసేటువంటి మంటలు. అది పోయింది, అదేం చేయట్లేదు. మనం చేయవలసినటువంటి విధానం అయితే ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది. అలాగే ప్రతి పండక్కి మనం తలస్నానం చేస్తాం. అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. తలస్నానానికి, తలంటు స్నానానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. తలస్నానం అంటే ఉంది, 2 మగ్గులు నీళ్లు నెత్తిన పోసుకుంటే తలస్నానం అయిపోతుంటుంది. తలంటు స్నానం అంటే ఏంటిది, 3 రోజుల పండుగ. మనకి దసరా తర్వాత ఎక్కువ రోజులు ఉండే పండుగలు ఏమైనా ఉన్నాయంటే ఇదే ఓ మాట ఇప్పుడు సంక్రాంతి పండుగ. ఒకప్పుడు గురించి సంక్రాంతి అంటే 15 రోజుల పండుగ అనుకునే వాళ్ళం. అసలు హాలిడేస్ కూడా అట్లానే ఉండేవి నాన్న. దాదాపు 2-3 తారీఖుల్లో సెలవులు ఇస్తే స్కూల్కి 16వ తారీఖు వరకు స్కూల్ సెలవులే. ఇప్పుడు జస్ట్ ఆ 3 days హాలిడేస్ ఇస్తున్నారు అంతే పిల్లలకు. నిజంగా చెప్పాలంటే
బ్యాంక్స్ కూడా చాలా తక్కువ రోజులు పనిచేసేది సంక్రాంతి నెలలో. అట్లాంటిది పోయినాయి. ఈ తలంటు స్నానం అనే విధానం ఏదైతే ఉందో ఇంట్లో పెద్దల చేత తప్పనిసరిగా తలకి నూనె పట్టించుకొని ఒంటి నిండా సున్నిపిండి నలుగు పెట్టించుకొని, మనం ఎక్కువగా వినాయక చవితి కథలు వింటుంటాం. నలుగు సున్నిపిండితో నలుగు పెట్టుకున్నటువంటి దాంతోనే పిండితోనే వినాయకుడిని తయారు చేసిందని చూద్దాం కదా, అలా నలుగు పెట్టుకొని ఆ తర్వాత ఇప్పుడు పోసే షాంపూలతో కాదు కుంకుడుకాయలతో స్నానం చేస్తే దానివల్ల సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది. ఎందువల్ల అంటే తలకి నూనె ఇప్పుడు డైరెక్ట్ షాంపూ పెట్టి స్నానం చేస్తాను నాన్న, ఏదో పోతుంది అంతే. లోపల స్కల్ లోపల ఉంటుంది, కొంతవరకు ఇరుక్కొని ఉంటుంది మట్టి, అది పోదు. అది పోవాలంటే ఏం చేయాలి? నూనె పెడితే నానుతుంది గట్టిగా. అంతేకాకుండా వాతావరణం మనకి వేడిగా చల్లగా ఉంటుంది కాబట్టి నూనె పెడితే వేడిదనం వెచ్చదనం పెరుగుతుంది స్కల్లో. దానివల్ల లోపల మట్టి మొత్తం నానుతుంది. చక్కగా కుంకుడుకాయలు పెట్టి స్నానం చేయడం వల్ల ఈ లోపల ఉండేటువంటి మలినం అంతా కూడా వెళ్ళిపోతుంది. ఈజీగా షాంపుతో స్నానం చేసినటువంటి హెడ్ బాత్ చేసిన దానికి కుంకుడుకాయలతో తల స్నానం చేసిన దానికి ఆ డిఫరెన్స్ ఏంటో అర్థమైపోతుంటుంది. చాలా ఫ్రీగా తెలియనటువంటి ప్రతి ఒక్కళ్ళలో కూడా తెలియనటువంటి ఒక ముఖ వర్చస్సు పెరుగుతూ ఉంటుంది మన పండగ సమయంలో అది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా తలంటు స్నానం చేసిన తర్వాత కొత్త బట్టలు కట్టుకోవడమా లేదంటే ఏమి ఉండేటువంటి పరిస్థితిని బట్టి దీంట్లో సాయంత్రం పూట ముఖ్యంగా భోగి పండ్లు పోస్తాం. భోగి పండ్లు కూడా దేనికి? ఇక్కడ మనకి ఎండ తక్కువగా ఉంటుంది ఈ కాలంలో. అవును గురుగారు. డి విటమిన్, సి విటమిన్ తక్కువగా ఉంటుంది బాడీలో. పెద్దలు కొంతవరకు భరాయించుకోగలుగుతారు, కానీ చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి తట్టుకునేటువంటి శక్తి తక్కువగా ఉంటుంది. మనం రేగి పండ్లు ముఖ్యంగా దాంట్లో పోసేది చెరుకు. అవునా? ఈ రెండిట్లో ఉండేది ఏంటి? సి విటమిన్, డి విటమిన్. ఈ రెండు విటమిన్స్ దాంట్లో ఉంటాయి కాబట్టి అవి పిల్లలకి నెత్తిన పోస్తూ ఉండడం ద్వారా అవి ఆటోమేటిక్గా పిల్లలు తింటుంటారు, ఇంట్లో ఉన్నవి తింటూ ఉంటారు. అంతేకాకుండా నెత్తిన పోయడం ద్వారా వాళ్ళకి కావలసిన శరీరానికి కావలసినటువంటి డి విటమిన్, సి విటమిన్ వాళ్ళ శరీరానికి అందించడం, వాళ్ళకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వటం. ఇది అసలు భోగి పండుగ ఉండేటువంటి లక్షణం. గురుగారు, ఇంకోటి ముఖ్యంగా భోగి పళ్ళు అనేది తెల్లవారు సమయంలో పోయాలా లేకపోతే సాయంత్రం వేళలో పోయాలా అనేది పెద్ద క్వశ్చన్ అని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఏం చెప్తారు? తప్పనిసరిగా నాన్న, ఉదయం అంతా కూడా భోగి పండుగకి భోగి మంటలు, తర్వాత అలాగే తలంటు స్నానాలు, పిండి వంటలు చేసుకోవడం, తినడం ఇదంతా ఉంటుంది. సాయంకాల సమయంలో భోగి పండ్లు పోయాలి. భోగి పండ్లు పోయడం అంటే మన ఇంట్లో మన పిల్లలు ఊరికి పోసేసి బొట్టు పెట్టేసి పెట్టడం కాదు. కనీసం ఒక నలుగురు ముత్తైదువుల్ని, ఇక్కడ ముత్తైదువుల ఆశీర్వచనం తప్పనిసరిగా పిల్లలకు ఉండాలి. పిల్లల ఆయుష్, ఇప్పుడు ఏ పుట్టినరోజు వచ్చినా ఏ పండుగ వచ్చినా అక్షతలు ఎందుకు వేస్తాం మనం? వాళ్ళ ఆశీర్వాదం కదా, వాడు మంచిగా ఉండాలనే కదా. కాబట్టి ఓ నలుగురు చిన్న చిన్న పిల్లల్ని పిలవటం, పిల్లలకి పిల్లలతోనే ఎంజాయ్మెంట్ వస్తుంది, పెద్దవాళ్ళతో రాదు కదా. అవును. ఇంకా వాళ్ళ తోటి వయసు వాళ్ళని చూస్తే ఒక ఆనందం వేస్తుంటుంది. కాబట్టి పిల్లల్ని పిలవటం, నలుగురు ముత్తైదువులను పిలవటం, చక్కగా అదొక పండుగలాగా తయారు చేయడం అనేటువంటిది ఉంటుంది. దీంట్లో కూడా భోగి పండు పోయడం అనేటువంటిది కొంతమందికి ఆనవాయితీ లేదని చెప్తూ ఉంటారు. కొంతమంది పోస్తుంటారు, కొంతమంది పోయారు. కానీ అలాంటిది ఏం లేదు. ఆనవాయితీ అంటే ఒకటే నాన్న, సంప్రదాయం అనేటువంటిది ఏదైతే ఉందో, సంప్రదాయం ఎక్కడి నుంచి వస్తుంది? మనకు ఉండేటువంటి పరిస్థితులను బట్టి వస్తుంది. శాస్త్రం వేరు, సంప్రదాయం వేరు. ఎక్కడో ఒకసారి భోగి పండ్లు పోస్తే ఏదో చెడు జరిగి ఉంటుంది. అవును గురుగారు. ఇంకా అదే చెడు ప్రతిసారి జరుగుతుందని ఒక ఆలోచన ఉంటే అది కష్టం కదా. పిల్లలకి భోగి పళ్ళు వేసుకోవాలని సరదా ఉన్నప్పటికీ తల్లిదండ్రులు కావచ్చు లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు గురుగారు, గతంలో ఇలా జరిగింది కాబట్టి మనకు ఆ సాంప్రదాయం లేదు, మనం చేసుకోము అని చెప్పి పిల్లల్ని కొంచెం నిరాశపరుస్తూ ఉంటారని చెప్పచ్చు. నాన్న ఒక్క మాట చెప్తాను నాన్న, ఇంట్లో కరెంటు ప్లగ్లో చేయి పెడితే షాక్ కొడుతుంది. అవును కదా, తెలుసు. ఇంట్లో కరెంట్ లేకుండా ఉండగలుగుతున్నాం మనం? లేదు. షాక్ వల్ల చాలా మంది చనిపోతుంటారు. ఇంట్లో కరెంట్ లేకుండా ఉండగలుగుతామా మనం? లేదు. మరి అయిపోయింది కదా. ఎవరికో ఏదో ఎప్పుడో జరిగిందని చెప్పి మన పిల్లలకి జరగాల్సినటువంటి భోగం ఎందుకు ఆపాలి కదా. వాళ్ళకు సంతోషకరంగా ఉంటుంది కదా. ఒక్కసారి పోస్ట్ చూడండి, దాంట్లో తప్పేం లేదు. గురుగారు, మరి మొదటిసారి పిల్లలకి భోగి పళ్ళు పోస్తున్న వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి అంటారు? నాన్న ఒకటి చెప్తాను నాన్న, భోగి పండ్లు అనేది ఒక చిన్న వేడుక, పిల్లలకి జరిగేటువంటి వేడుకల్లో అది ఒక వేడుక. దీంట్లో మొదటిసారికి రెండోసారికి సంబంధం ఏం లేదు. ఇది ఆడవాళ్ళు అందరూ ఉండే ముత్తైదులు నుండి చేసేటువంటి పండుగ. దీనికి మంత్రాలు, శాస్త్రాలు ఆయుష్ పెరగడం కోసం దీంట్లో మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు, బ్రాహ్మణులు ఇదంతా ఏమి ఉండదు. ఆడవాళ్లే ఉంటారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఆ భోగి పండ్లు పోసేటప్పుడు పిల్లలు ఆ విటమిన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ బాడీలోకి వెళ్ళిపోయినప్పుడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం వస్తుంది. దానికి మొదటిసారా, రెండోసారా, మూడోసారా అని లేదు. కనీసం 14 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా పోయొచ్చు. ఇప్పుడు 14 ఏళ్ళు వస్తే సిగ్గుపడుతున్నారు పిల్లలు. దాదాపు ఒక 10 ఏళ్ళు లోపలే పోసేస్తున్నారు. ఇంకా ఆ తర్వాత పోసుకోవడం మానేస్తున్నారు. దాంట్లో తప్పేం లేదు. చక్కగా రేగి పండ్లు ఒక సీజన్లో వస్తాయి నాన్న.
సీజనల్ ఒక ఇది ఐటమ్ అది, అవునా? సీజన్లో వచ్చినవి తినకుండా ఉండడం అనేది ఎంత తప్పో, భోగి పండుగ రోజున పిల్లలకి భోగి పళ్ళు పోయకుండా ఉండడం కూడా అంతే తప్పని చెప్తా. ఓకే. ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ రేగి పండు ఇస్తే ఇత్తనంతో సహా తింటారు, అవునా? చిన్నపిల్లలు తెలియదు, ఇత్తనంతో సహా తింటారు. అది విత్తనం లోపల ఏమైనా విరుక్కుంటుందేమో. ఇప్పుడు పండు తింటే గ్యారంటీ వాళ్ళకి ఆ విటమిన్ లోపల బాడీలోకి వస్తుంది. తినేటువంటి అవకాశం లేనటువంటి పిల్లలకి ఏం చేస్తాం? నెత్తిన పోస్తాం, తల మీద పోస్తాం. కాబట్టి వాళ్ళకి ఆ ఆరోగ్యాన్ని ఆ విధంగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. గురుగారు, ఏ వయసు నుంచి ఏ వయసు వరకు పోయాలి అంటారు? ఇక్కడ పుట్టిన సంవత్సరం నుంచి, అంటే మొదటి సంవత్సరం నుంచి 14 ఏళ్ళ వరకు పోయొచ్చు. దాంట్లో తప్పేం లేదు, సిగ్గుపడకుండా ఉంటే. మరి ఇప్పుడు కొంతమంది 14 ఏళ్ళకి హైట్ అయిపోతున్నారు, అవును, పోయించుకోవడానికి ధ్వజస్తంభం హైట్ అయిపోతున్నారు, ఒకళ్ళు బాహుబలి విగ్రహాల్లాగా. కొంతమంది ఏమో అట్లానే ఉండిపోతున్నారు. కానీ ఆ హైట్గా ఉండేటువంటి పిల్లలు కొంతమంది సిగ్గుపడుతున్నారు. ఇంట్లో ఆడపిల్లలు మగపిల్లలు లేదు, ఎవరికైనా పోయొచ్చు. మళ్ళీ 14 ఏళ్ళ వరకు పోయొచ్చు, దాంట్లో తప్పేం లేదు. బాలారిష్టము అంటాను నన్ను. బాలారిష్ట దోషాలు 12 ఏళ్ళు 14 ఏళ్ళ వరకు ఉంటాయి పిల్లలకి పుట్టినప్పటి నుంచి. ఈ బాలారిష్ట దోషాలు కూడా దీని ద్వారా వెళ్ళిపోతాయి. దృష్టి అంటాం కదా, దృష్టి కూడా వెళ్ళిపోతుంది వీటి ద్వారా. సో కాబట్టి పిల్లలకి 14 ఏళ్ళ వరకు ఉండేటువంటి బాలారిష్ట దోషాలు ఏవైతే ఉంటాయో అవి పోవడం కోసం కూడా ఇవి చాలా దోహదపడుతూ ఉంటాయి మనకి. గురుగారు, ఈసారి మకర సంక్రాంతి మూఢంలో వచ్చింది, కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి అంటున్నారు పెద్దలు. దానికి సంబంధించి ఏం చెప్తారు? నాన్న, పండగలకి మౌఢ్యాలకి సంబంధం లేదు నాన్న. ఇక్కడ మూఢమి అని చెప్పి పిలుస్తుంటాం వాడుక భాషలో. అది ప్రకృతి పదం, అది వికృతి పదం. అది ప్రకృతి పదం మౌఢ్యమి. మౌఢ్యం నుంచి మూఢం, మౌఢమి అయింది. ఆ మౌఢమి కాస్త మూఢత్వంతో మూఢమైపోయింది చివరికి. ఈ మౌఢ్యమిలో చేయకూడదంటూ ఏమీ లేదు. ఏ పండగ వచ్చినా చేసుకోవాల్సిందే. పండగ సంప్రదాయం మరణ సంవత్సరం దాకా రాదు పండగ. తప్పనిసరిగా పండగ సంప్రదాయం ఏదైతే ఉందో తప్పనిసరిగా చేయవచ్చు, దాంట్లో ఏ రకమైనటువంటి సంబంధం లేదు.